ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నవి. వాటిని చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము కాస్తంత జాగరూకులమై వినాలని మనము చేస్తూ ఉంటున్నాం. దేవుడైన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసయ్య ఇక్కడ ఇర్మియాను గురించి ఒక ప్రత్యేకమైన సంగతి చెబుతూ ఉంటున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా ఇంకా గర్భములో పడలేడు, కానీ ఇర్మియా గురించి మాట్లాడుతున్నాడు. గర్భములో పడక మునిపే నేను నిన్ను ఎరిగితిని, భూమి మీద పుట్టక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని చెప్పేసి మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సందర్భాన్ని బట్టి దేవుడు భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి పట్ల, ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడని మనము విశ్వసించవలసిన వారమై ఉంటున్నాం. మన పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుల జీవితాల్లో ప్రతి వారి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు దేవుడు ఈ భూమి మీద నరులను పుట్టిస్తూ ఉంటున్నాడు. కానీ చాలా అధిక శాతం మంది దేవుని యొక్క ఉద్దేశమును ఎరగనటువంటి వారై, దేవుని సంకల్పమును ఎరగనటువంటి వారై, దేవుని ప్రణాళిక తెలుసుకోలేనటువంటి వారై ఈ లోకములో తమ జీవితాన్ని తమకిష్టానుసారంగా మలుచుకుంటూ ఉంటున్నారు, తమకిష్టానుసారంగా నడిపించుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు చెబుతూ ఉంటున్నాడు, ఈ భూమి మీద నీవు నా కొరకు ఒక ప్రత్యేకముగా ఉన్నవాడవని, ఉన్న దానవని లేఖనముల బట్టి మనము గ్రహించవలసిన వారమే ఉంటున్నాం. ఏదెను వనములో నేలమంటితో నరుని నిర్మించి, ఆ నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆ మానవునికి, ఆ నరునికి మట్టితో నిర్మిస్తూ ఉన్నప్పుడు, నరాలను నిర్మిస్తూ ఉన్నప్పుడు, ఆ అంతరింద్రియములు నిర్మిస్తూ ఉన్నప్పుడు, పంచేంద్రియములు నిర్మిస్తూ ఉన్నప్పుడు, అరిషడ్ వర్గములు నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఆదాము నా కుమారుడు, నా సంకల్పము నెరవేరుస్తాడు. ఆదాము నా కుమారుడు, నా సంకల్పమును నెరవేరుస్తూ ఉంటాడు. నా ప్రతీక, నా పోలిక, నా స్వరూపం, నా స్వభావం అని కొడుకును చూసి మురిసిపోయాడు. ఎవరు? ఆదాము. దేవుడు ఆదామును చూసి మురిసిపోయాడు, తండ్రి మురిసిపోయాడు. అలాగే తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, ఆదాము ప్రక్కటెముకలోంచి ఒక ఎముకని తీసుకొని మళ్ళా దాన్ని మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు దేవుడు. మనకు తెలియదు. ఆ ఎముకను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో మనకి తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఎముకను ఒక స్త్రీగా నిర్మించి
ఒక స్త్రీగా నిర్మించి కొన్ని ఏళ్ళైన తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు నారి అనబడదు అని ఆమె కూడా పేరు పెట్టేశాడు. ఆ ఎముక నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు, ఆ ఎముక నిర్మిస్తూ ఉన్నప్పుడు నా మహిమా స్వరూపం, నా మహిమకు ప్రతీక, అంతేకాదు ఈమె ద్వారా, ఈమెను బట్టి విశ్వమంతా సంతోషిస్తుంది, ఈమెను బట్టి లోకమంతా సంతోషిస్తుంది, ఈమెను బట్టి నా సంకల్పం సంపూర్ణముగా నెరవేరుతూ ఉంటుంది. నేను చేరుకోవలసిన గోల్కి, నేను చేయవలసిన పనులకి మొట్ట విశ్వమంతా కూడా పరిశుద్ధమైన యుగములుగా తయారవుతూ ఉంటాయి. నా యొక్క అంచనాలు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఆ యొక్క ఎముకను తయారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆదామును ఆ ఎముకను జ్ఞాపకం చేసుకుని తయారు చేస్తూ ఉన్నప్పుడు నా యొక్క సృష్టికి, మరి నేను చేస్తున్నటువంటి సృష్టికి అంతటి కూడా గొప్ప ఫలితం ఏంటంటే ఈ యొక్క ఇద్దరే, ఆదాము అవ్వలు మాత్రమే అనుకుని నిర్మించాడు. కానీ కొన్ని సంవత్సరాల్లోని ఆయన ఆలోచనలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు తల్లి గర్భములో మనల్ని నిర్మించిన వాడు దేవుడే. తల్లి గర్భములో మనం నిర్మించి ఆయన పోలిక, ఆయన రూపం ఇచ్చిన వాడు ఆయన్ని. దేవుడు ఆ సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఈ భూమి మీద నరావతారిగా జన్మించవలసి వచ్చింది. ఆ దేవుడు ఈ భూమి మీద కొంతమంది వ్యక్తులను పిలిచి ఒక్కొక్కరికి ఒక బాధ్యత అనేది అప్పగిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏడో వివాహమైనంత మాత్రాన పిల్లలు పుట్టారు అనుకోవద్దు ఎప్పుడు కూడా. కానీ దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడంటే తల్లి గర్భములో ఆయన అరచేతుల మీద నువ్వు చెక్కబడి ఉన్నావు. ఆయన అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశములు నీకు తెలియడానికి ఆయన నిన్ను ప్రత్యేకించుకుని లోకములో ఇర్మియాను పిలిచినట్లుగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు ఎరుగు నిన్నైనా? తల్లి గర్భములో పుట్టక మునిపే నిన్నైనా ఎరుగును. భూమి మీద పుట్టిన తర్వాత నేనేం తన పని కొరకు ప్రతిష్ఠించుకుంటూ ఉంటున్నాడు. తన ఉద్దేశము కొరకు ప్రతిష్ఠించుకుంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాల్లోంచి, ఆ దేవుని యొక్క ప్రణాళికలోంచి ఎప్పుడో తొలగిపోయాం మనం. తొలగిపోయిన మనలను మళ్ళీ తిరిగి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఒక పని అప్పగించబోతూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక పని అప్పచెప్పబోతూ ఉంటున్నాడు. అప్పచెప్పాడు కూడా, దాన్ని మర్చిపోయాం మనం. అందుకనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు మోషేను పుట్టించాడు. 430 సంవత్సరాలు ఎదురు చూసి దేవుడు మోషేను పుట్టించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశము చేర్చడానికి ఒక నాయకునిగా నియమించాడు. మోషే జీవితం ఐగుప్తు సింహాసనమునకు వారసుడు. ప్రపంచమును ఏలడానికి మోషే వారసత్వము కలిగిన సింహాసనమును అధిరోహించవలసినటువంటి వాడు. కానీ మోషే దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి లోబడిపోయి
దానిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమే మేలనుకుని ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేస్తున్నాడు? శ్రమ అనుభవిస్తూ ఉంటున్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆ అరణ్యాత్రలు నడుస్తూ ఉన్నాడు. మనకలాంటి వాడే కదా, ప్రత్యేకమైన వాడేమి కూడా కాదు కదా. మనకలాగే మంచి గృహం కట్టుకోవాలని, మనకలాగే మంచి వాహనాలు కలిగి ఉండాలని, మనకలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, మనకలాగే ఏలుబడి చెయ్యాలని ఆశ కలిగిన వాడే కదా. దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఒక పెద్ద రాజ్యమును కట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించవలసిన సామర్థ్యము కలిగిన వాడే కదా. దాని మీద ఏది మనసు పెట్టలేదు, కానీ దేవుని సంకల్పమును ఎలా నెరవేర్చాలి, దేవుని చిత్తమును ఎలా చేయాలని చెప్పి దాని కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడు గనుకని దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను మనకందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. తన కళ్ళ ఎదుట ఎన్నో అద్భుతాలు కనబడుతున్నాయి, గొప్ప ఊహా ప్రపంచం కనబడుతూ ఉంటున్నది. కనానులో నేనే రాజుని, కనానులో నేనే పరిపాలిస్తాను అని అనుకున్నాడు. తీరా మోసే కనానులోకి వెళ్ళకుండగా మోయాబు దేశములోని ఆ కొండ మీదే మోసే చనిపోయాడు. అందుకొరకు దేవుడు మోషేను ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దారి తప్పిపోయినప్పుడు, దేవుని విడిచిపెట్టినప్పుడు, ఒక ప్రక్కన దేవుని బిడ్డలారా రాజు ఇద్దరు కలిసి దేవుని ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును ఇశ్రాయేల్ రాజు దేవుని వాక్యమునికి ప్రజలు దూరం చేస్తూ ఉన్నప్పుడు, విగ్రహారాధన బహుబలముగా అధికమవుతూ ఉన్నప్పుడు, ఆ సమయములో దేవుడు ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏలియా. ఏలియాను లేపుకొని ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. జీవము గల దేవుని విడిచిపెట్టారంటే అబ్రహాము సంతానం ఇది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సంతానం ఇది, దేవుడిచ్చినటువంటి సంతానం ఇది, దేవుని ప్రజలు వీళ్ళు. కానీ ఇదిగో ఈ రాణి విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉంటున్నది, మరియు దేవుని ప్రవక్తలను చంపుతూ ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉంటున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని దగ్గరకు ప్రార్థన చేసుకుని వెళ్ళి, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వాక్కును పొందుకొని ఇశ్రాయేలు ప్రజల రాజు సముఖములోనికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత ధైర్యం! ఇశ్రాయేలు ప్రజలను విగ్రహాల వైపు, లోకం వైపు, మనుషుల వైపు, రాజ్యాల వైపు వెళుతున్న మనుషులన్నీ కూడా దేవుని వైపు మళ్ళించాడు. హల్లెలూయా. అందుకొరకు ఏలియాను ఏర్పరచుకున్నాడు. దేవుని రక్షణ ప్రణాళిక సర్వ మానవాళికి తెలియజేయాలని, దేవుని యొక్క దేవుని రక్షణ ప్రణాళిక సర్వ మానవాళికి తెలియజేయాలని దేవుడు తలంచి ఇశ్రాయేలు 12 గోత్రములు ఏలడానికి గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదు మీద దేవుని దృష్టి వెళ్ళింది. దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేశాడు? రాజుగా నియమించాడు. దేవుని యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చిన వాడు ఎవరు? దావీదు. అందుకొరకు దావీదుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభుని యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడి లోకమును పంపించి సర్వ మానవాళి రక్షణ కొరకే సిలువ యజ్ఞము చేసి మానవుల పాప శాప మరణము నుంచి విడిపించడానికి ఆయన పవిత్ర రక్తము కలువరి సిలువలో కార్చి, ఆ రక్తము ద్వారా సర్వ మానవాళికి విమోచన క్రయధనమును సిద్ధపరిచినది ఎవరంటే మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సిద్ధపరిచినటువంటి మన ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువాని సర్వమానవాళి రక్షణ కొరకు తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచాడు. అందుకొరకు యేసయ్య నియమించబడ్డాడు. దేవుని చేత పంపబడ్డాడు. అపోస్తలుడైన పావులు కోటీశ్వరుడు, ఆ రోజుల్లోనే మహా ముత్యాల వ్యాపారి, వాళ్ళ తండ్రి గారు గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాడు, గొప్ప ధనవంతుడు. దేవుని పరిచర్య కొరకు, దేవుని పిలుపుకు లోబడి దేవుని పరిచర్య కొరకు తనకేమేమి లాభకరములై ఉన్నావో, తనకేమేమి మేలుకరములై ఉన్నావో, తనకేమేమి సుఖ సౌఖ్యాలతో కూడిన జీవితం భూమి మీద ఉన్నదో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని సంఘ నిర్మాణము చేయటములో వచ్చిన ఆపదలు, వచ్చిన నిందలు, వచ్చినటువంటి శ్రమలు, వచ్చినటువంటి వ్యతిరేకత, వచ్చిన మరణాపాయములు, వచ్చిన కరువులు, వచ్చిన వస్త్రహీనత, దేవుని బిడ్డలరా ఆఖరికి చింపిరి గుడ్డలతో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుని సంకల్పం నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎన్ని విషయాలు ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను, మన దగ్గరకు వస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, పౌల్ని పిలిచినట్లుగా దేవుడు మనల్ని కూడా పిలిచాడు. దావీదుని పిలిచినట్లుగా దేవుడు కూడా, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని పిలిచినట్లుగా దేవుడు మనల్ని కూడా పిలిచాడు. అరణ్యములో ఉన్నటువంటి ఏలియాని పిలిచినట్లుగా దేవుడు మనలను పిలిచాడు. మోషే కొరకు 430 సంవత్సరాలు కనిపెట్టుకుని ఆ దేవుడు కూడా మోషేని ఎలాగైతే పిలిచాడో, కనిపెట్టుకున్నాడు. దేవుడు యుగాంతమందున్న మన కొరకు కూడా ఏం చేశాడైనా కనిపెట్టుకున్నాడు. దేవుని సంకల్పము కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలండి, ఈ మాటను గమనించండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును కొరింథీ సంఘానికి చెబుతూ ఉంటున్నాడు. దేవుడు ఈ భూమి మీద గొప్పవారిని పిలిచాడు కానీ వాడు పట్టించుకోలేడు. దేవుడు మన భారతదేశంలో మొట్టమొదట ఎవరిని పిలిచాడంటే బ్రాహ్మణులని పిలిచాడు. తన శిష్యుడైనటువంటి యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి 12 మంది శిష్యుల్లో తోమ అనే శిష్యుడు మన భారతదేశానికి వచ్చి క్రీస్తు శకము ఇంచుమించు 40వ సంవత్సరములో మన భారతదేశమునకు వచ్చి 40వ 50వ సంవత్సరంలో అనుకుందాం, అందుకని ఇంచుమించు అన్న 50వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం వచ్చాడు. కేరళ రాష్ట్రం వచ్చి అక్కడ బ్రాహ్మణులు, పురోహితులు వేద మంత్రాలతో వాడు వేకువజామునే ఉదయ కాలముందు, సూర్యోదయ సమయమందు సూర్యునికి నమస్కారం చేస్తూ వాళ్ళ దోసుల్లోంచి నీళ్లు అదే నదిలోనికి విడుస్తూ ఉన్న సందర్భం చూస్తున్నాడు అక్కడ. అప్పుడు తోమ అంటూ ఉంటారు, ప్రియ సహోదరులారా, మీరేం చేస్తున్నారు, మీరేమి చేస్తున్నారు అని అడుగుతున్నప్పుడు, మేము సూర్యదేవునికి ఆరాధన చేస్తూ ఉంటున్నాం. పాపోహం, పాపాత్మ, పాపకర్మ, పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలని చెప్పేసి దోచులతో నీళ్ళు తీసుకుని మళ్ళా నదిలోని వదులుతూ ఉంటున్నారు. మీరు చేస్తున్నది నిజముగా దేవునికైతే ఆ దేవుడు ఇప్పుడే మీరు వేస్తున్న పై తీసిన నీళ్లు
మీ దోషులని వదులుతున్నప్పుడు ఆ గాల్లోనే ఉండాలి అని తోమా చెప్పినప్పుడు అది అసాధ్యమన్నారు. అయితే నేను మీకు నిజమైన దేవుణ్ణి చూపిస్తాను, నిజమైన రక్షకుణ్ణి చూపిస్తాను. ఏ వేదములో అయితే రాయబడి ఉన్నావో, ఏ గ్రంథాలు అయితే ప్రవక్తలు ప్రవచనాలు పలికారో, అప్పటికే గౌడ బుద్ధుని యొక్క ప్రవచనాలు భూమి మీద ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ప్రవచనాలు భారతదేశంలో ఉన్నాయి, వేద ప్రవచనాలు భారతదేశంలో ఉన్నాయి. అవన్నీ మాట్లాడిన తర్వాత మీకు నిజదేవుని రక్షకుడిని మీకు పరిచయం చేస్తాను అన్నప్పుడు, ఇదిగో మీ దేవుడు నిజమైన వాడైతే దోషులతో తీసుకుని నీళ్లు పైకేయండి, అక్కడ ఉండిపోవాలయ్యి. లేకపోతే నేను దోషులతో నీళ్లు తీసుకుని ఆకాశంలోకి వేస్తాను, అవి అక్కడే ఉండిపోవాలి. ఏ దేవుడి మహత్యం చేయగలడని చెప్పేసి తోమా, యేసుప్రభు శిష్యుడైనటువంటి తోమా కేరళ రాష్ట్రములో నదీ తీరములో వారితో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ఒప్పుకొని ఆ యొక్క నీళ్లు పైకేసినప్పుడు కిందకు వచ్చేసాయి. తర్వాత తోమా ప్రార్థన చేసి నీళ్లు పైకేసినప్పుడు అవి అలా ఉండిపోయి ఇప్పటికీ సాక్ష్యంగానే ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఇప్పటికీ సాక్ష్యం అక్కడ చెబుతూనే ఉంటున్నది. తోమా దోషులతో నీళ్లు తీసుకొని ఆకాశమునకును భూమికి ప్రభు అయినటువంటి దేవా, ఈ ప్రజలు నీ మహత్యమును తెలుసుకొని నిన్ను రక్షకునిగా అంగీకరించినట్లు ఈ ప్రార్థన స్వీకరించమని ప్రార్థన చేశాడు. పైకి నీళ్ళు వేశాడు, పైన ఉండిపోయినాయి. ఒకే రోజున 300 మంది బ్రాహ్మణులు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. ఎంతమంది? 300 మంది బ్రాహ్మణ కుటుంబాలు ప్రభువుని అంగీకరించాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్న వాక్య భాగం ఉంది కదా. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, లోకములో జ్ఞానులనైనను గనులైనను ఆయన పిలవలేదండి. పిలిచాడు ఆయన. మొట్టమొదటి వాళ్ళే పిలిచాడు, వాళ్ళే పిలిచాడు. కానీ మేమెళ్ళి ఆ ఊరి చివర ఉన్న వాళ్ళకి, ఆ నిరుపేదలకు, ఆ మట్టి పనులు చేసుకున్న వాడికి మేము సువార్త ప్రకటించడం ఏమిటి అని చెప్పేసి వాళ్ళే మా దగ్గరికి రావాలి. దేనికో దానికి పాలుకో పెరుగుకో దేనికో నా దగ్గర మా దగ్గరికి, కూలి పనుకో ఆహారానికో డబ్బుకో దేనికో మా దగ్గరికి రావాలి. మేము వాళ్ళకి సువార్త ప్రకటించాలని వాళ్ళు విర్రవీగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సువార్తను తీసుకుని వచ్చి పేదోడికి ఇచ్చాడు. రక్షణ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? పేదవాడికి ఇచ్చాడు. ఇప్పుడు చదవండి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న భాగం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట చెంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. చాలు చాలు నాయన. వెర్రివారు కనబడుతున్నారు, బలహీనులు కనబడుతూ ఉంటున్నారు, ప్రభునందు ప్రేమే నీచులైన వారు కనబడుతూ ఉన్నారు, తృణీకరింపబడిన వారు కనబడుతూ ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకుని వీళ్ళ నోట్లో ఏం పెట్టాడంటే రక్షణ సువార్త పెట్టాడు. హల్లెలూయా. ఏమండి, మనందరి నోట్లో ఏముంది? యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నా పాపములకు రుణం చేర్చాడు, యేసయ్య నన్ను విమోచించాడు, యేసయ్య నన్ను పాప శాప మరణము నుంచి విడిపించాడు, యేసయ్య ఈ లోకములోంచి నన్ను విడిపించి నిత్య జీవములో నడిపించాడని సగర్వంగా అతిశయంతో చెప్పుకున్నటువంటి ఎవరెవరు? మనమే.
నిజమైన దేవుని గురించి సువార్త ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉన్నది. ఇప్పుడు భూస్వాములు గొప్పవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చెప్తే మనం వినడం ఏంటి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి, వాళ్ళని స్థలానికి మనము వెళ్ళడమేమిటి? ఆ దేవుడు గొప్పవాడైతే అవ్వచ్చు, ఆ దేవుడు సర్వశక్తిమంతుడైతే అవ్వచ్చు, ఆ దేవుడు పాపముని విమోచించడానికి మరణిస్తే మరణించబడవచ్చు, కానీ వాళ్ళ మాట మనం ఏంటమేంటి అని హృదయమును భీష్మించుకొచ్చుకొని దేవుని బిడ్డలారా హృదయాలు కఠినం చేసుకుంటూ ఉంటున్నారు. హృదయాలు ఏం చేస్తున్నారు? కఠినం చేసుకుంటూ ఉంటున్నారు. మనం వెళుతూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు మంచి దేవుడేనండి. యేసుప్రభు మంచి దేవుడు, ప్రేమ గలవాడు. రాజకీయ నాయకుల నోట్లో కూడా ఆడతాడు ఈయన. ఏమండి, ఈ లోకం బాగుండాలంటే, మన రాజ్యం బాగోవాలంటే ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమ చెప్పిన ఆ ప్రేమను అవలంబించాలి. యేసయ్య మాదిరి అని చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు కూడా, కానీ వాళ్ళ హృదయం మాత్రము, హృదయములు దేవునికి చోటెవ్వరు. అనేక మంది అలాగే ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది నిరుపేద ప్రకటిస్తున్నటువంటి సువార్త. నీచులైనటువంటి వారు అనగా తృణీకరింపబడినటువంటి వారు, పాపులైనటువంటి వారు యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ బలియాగము దగ్గరకు వచ్చి వారు పాపములు కడుక్కొని తమ జీవితాన్ని విశ్వాసముతో నీతిగా పరిశుద్ధముగా జీవించడానికి వారు కొన్ని కట్టలు నియమించుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, వాళ్ళు దేవుడు మారుస్తూ ఉంటే, వాళ్ళ మాట మనం ఎందుకు వినాలని చెప్పేసి వాళ్ళు దేవుని సువార్తను ఏం చేస్తున్నారు? తృణీకరిస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుడు ఎందుకొరకు నేను పిలిచాడు? మొదటి వచనం ఉంది కదా, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడండి. మిమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడో. రక్షించబడిపోయాము, నేను మారు మనసు పొందేశాను, నేను రక్షణ పొందేసుకున్నాను, బాప్తిసం తీసేసుకున్నాను, గుడికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తాను, ఒక కంఫర్ట్ జీవితం కోరుకోవడానికి వీల్లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఏం కోరుకుంటారు? కంఫర్ట్ కోరుకుంటారు. నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి, వ్యాపారాలు చేయాలి, ఈ లోకమును ధనం సంపాదించాలి, ఈ లోకములో నాకు మంచి పేరు ఉండాలి, ఈ లోకము నాకు మంచి పదవి ఉండాలి, ఈ లోకమును అందరూ నన్ను గౌరవించాలి అనుకొని చాలామంది దేవుని దగ్గరకు వచ్చి కంఫర్ట్ కోరుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది మానవ శరీరము యొక్క ఆలోచన, కానీ దేవుని సంకల్పం అది కాదు. దేవుని సంకల్పము అది కాదు. దేవుడు నిన్ను ప్రత్యేక పిలిచాడు. ఆయన తన పని కొరకు, తన ఉద్దేశము కొరకు పిలిచాడు. మన చుట్టూ చాలామంది జ్ఞానులు ఉన్నారు. మన ఇంటి చుట్టూ మనం నివసిస్తున్నటువంటి కొవ్వూరు పట్టణంలో చాలామంది తెలివైన వాళ్ళు, జ్ఞానులు, గొప్పవాళ్ళు, బలవంతులు ఉన్నారు. కానీ వాళ్ళ కాలు గోరు కూడా మనం పోలేము. వాళ్ళ కాలు గోరు కూడా మనం పోలేము శరీరీతిగా చూసుకుంటే. దేవుని బిడ్డలారా, అంతమంది ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చి అమ్మా అని పిలుస్తూ ఉంటున్నాడు. నీ దగ్గరకు వచ్చి నా కుమారుడు అని పిలుస్తూ ఉంటున్నాడు. నీ రోగమును చూసి అసహించుకోలేడు, నీ పాపమును చూసి అసహించుకోలేడు, నీ హీన స్థితిని చూసి అసహించుకోలేడు. నీ ఇంటిలో భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు, నీ గంజన్నం తినడానికి ఇష్టపడ్డాడు. సర్వ శరీరులకు, సర్వ మానవులకు ఆహారమును, పోషణను అన్ని ఇస్తున్న దేవుడు నీ ఇంటికి వచ్చి నీవిచ్చినటువంటి సద్దన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంతేకాదు, నీ దగ్గర నువ్విచ్చిన రూపాయి తీసుకోవడానికి కూడా
ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ధనవంతుడు, ఆయన భాగ్యవంతుడు, ఆయన ధనరాశుల్లోంచే ఈనాడు సర్వమానవాళికి ధనమునిస్తూ ఉంటున్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా దీవిస్తున్నవాడు ఆయనే. నువ్వు దేవుని నమ్ము, నమ్మకపో అది వేరే విషయం. నువ్వు నమ్మినా దేవుడే దీవిస్తున్నాడు, నమ్మకపోయిన దేవుడే దీవిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు దేవుని దగ్గరకు వచ్చి మాకు కంఫర్ట్గా ఉండాలి, నా జీవితం క్షేమంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటూ ఉంటున్నారు. కోరిక మంచిదే, కోరికలో తప్పేమీ లేదు, చెడ్డది కాడది. కానీ దానికంటే ముందుగా, ఆ కోరిక కంటే ముందుగా, నీ ఉద్దేశము కంటే ముందుగా దేవా ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించావని అడగడం మంచిది. ఈ భూమి మీద ఎందుకు పుట్టించావు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా, దేవా ఎందుకు ఈ భూమి మీద ఇంతమంది జ్ఞానులు ఘనులై ఉండగా, ఇంత గొప్పవాళ్ళు ఉండగా, నిరుపేదనైన నన్ను ఎందుకు రక్షించుకున్నావు తండ్రి? ఎందుకు నన్ను పిలిచావు ప్రభు అని అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు నన్ను పిలిచావు ప్రభు, ఎందుకు నన్ను రక్షించావు ప్రభు ఏనాడని అడిగారా? ఏనాడని నేను అడిగానండి, ప్రభుని అడిగానండి, నేను ప్రార్థన చేశానండి, ఇప్పుడు ఎప్పుడు ఒకరు చెయ్యట్టండి. ప్రభువా ఎందుకు పుట్టించావని మన దగ్గరకు వచ్చిన కర్మను బట్టి అనుకుంటాం, కానీ ప్రభువా ఎందుకు నన్ను రక్షించావని అనుకున్నామా? అదే మన బుద్ధిహీనత. ఎందుకు పుట్టించావని నీ కలిగిన దరిద్రం బట్టి, నీ కలిగిన శ్రమను బట్టి, నీ కలిగిన కష్టాలు బట్టి, నీ కలిగిన బాధలను బట్టి ఎందుకు పుట్టారు ఈ భూమి మీద అని అనేక మార్లు అనుకున్నావు, సహజమే. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, యేసయ్యా నా కొరకు ప్రాణం పెట్టావు, నాకు సంతోషం, నాకు విమోచన దొరికింది, నాకు రక్షణ దొరికింది, కానీ నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నరకానికి పోతానన్నా? కాదు. ఎందుకు రక్షించుకున్నావు మరైతే? నా ఉద్దేశం ఉన్నది నా కుమారుడు, నా కుమార్తె, నా ఉద్దేశం ఉన్నది, నీ ద్వారా నా ఉద్దేశమును నెరవేర్చుకుంటూ ఉంటాను, అందుకొరకు నేను పిలుచుకున్నాను అంటూ ఉంటున్నాడు, అందుకొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు గమనించావా? నీ కష్టాల గురించి, నీ బాధల గురించి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి, నీ అప్పుల గురించి, నీ రోగముల గురించి ఎన్నో రోజులు ఉపవాసాలుండి ప్రార్థనలు చేసావు, కానీ ఏనాడైనా ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నాకంటే గనులు ఉన్నారు కదా, నాకంటే జ్ఞానులు ఉన్నారు కదా, నాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు కదా, ఎవరు నా మాట వినరు కదా, ఎందుకు రక్షించుకున్నావు నన్ను అని అడిగిన దాఖలాలు ఎప్పుడైనా నీ ప్రార్థన జీవితంలో, నీ ఒంటరి జీవితంలో, నీ ఒంటరి ప్రార్థన గదిలో దేవుణ్ణి ప్రశ్నించావా లేదా? ప్రశ్నించకపోయినట్లయితే దేవుని దగ్గరకు వచ్చి మనం కోరుకునేది ఏంటి? దేవుని దగ్గర నుంచి కోరుకుంటున్నాము, కానీ దేవుని మనసులో ఉన్న ఆలోచనల వైపు మన మనసు వెళ్ళడం లేదు. ఆయన రాజ్యమును నీతి కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆయన రాజ్యమును నీతిని కొరకు మనం బ్రతికినట్లయితే నీకేమో కావాలనుకున్న దేవుడు వెనకాలిస్తూ ఉంటాడు. దాన్ని ఎదగకుండా దేవుని దగ్గర వచ్చి నాకు ఇది కావాలని కోరుకుంటే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించాడు. ఆయన ప్రార్థన కూడా ఆలకించాడు. దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ఆలోచన చెయ్యండి, దేవా ఎందుకు రక్షించుకున్నావు అని దేవుని దగ్గర అడగండి. దేవుడు పిలిచాడు కదా, మళ్ళీ పిలిచాడా లేదా? పిలిచాడు. సపోజ్ చెప్తాడు,
మీ ఇంట్లో అబ్బాయిని పిలిచావు, మీ అబ్బాయినే పిలిచావు, ఇంట్లో కూర్చున్నావు, కుర్చీలో కూర్చున్నావు, ఒరే బాబు ఇలారా అని పిలిచావు. మరి వచ్చేమంటాడు? అమ్మ ఎందుకు పిలిచావు, లేదా డాడీ ఎందుకు పిలిచావు? మాట్లాడకుండా ఉన్నాడు కూడా అలాగా. డాడీ మాట్లాడకుండా ఏం చేస్తాడు? మా డాడీకి ఏం పని లేనట్టుంది, మాట్లాడితే పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత అడిగేటో పని చెప్తావు కదా, అడిగేటో పని చెప్తావు కదా. బజార్లోకి వెళ్ళి ఏదైనా పట్టురమ్మనో, లేకపోతే ఫ్రూట్స్ తెమ్మనో, స్వీట్స్ తెమ్మనో, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కురమ్మనో, ఏదో పని మీరు పంపిస్తావు కదా. ఆ పని చేసుకుని వస్తూ ఉంటాడు. దేవుడు కూడా మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని పిలిచాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి తినంటూ ఉంటున్నాడు. నరచేతుల మీద చెక్కుకున్నాను అంటూ ఉంటున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన తర్వాత ఎందుకు పిలిచాడు? ఈనాడు సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాల గురించి ఆలోచన చేస్తే ఈ విషయాల గురించి చెబుతూ ఉంటున్నారా? ఏమండి? రోగముల్లో ఉన్న వారులారా రండి, మా సంఘానికి రండి. అప్పులు ఊబిలో మునిగిపోతున్న వారా మా సంఘానికి రండి. మనశ్శాంతి లేక నెమ్మది లేక సంతోషము లేక సతమవుతున్నారా మా సంఘానికి రండి. రోగములతో బాధపడుతున్న వాళ్ళరా మా సంఘానికి రండి. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ అప్పులన్నీ తీర్చేస్తాడు, మీ రోగాలన్నీ తొలగించేస్తాడు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసామనుకోండి, దేవుని బిడ్డలారా మన సంఘం ఎలా ఉంటుందా? మన సంఘం ఇలాగా ఉండడు. మనుషులకు అయ్యే కావాలి. ఏంది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనుషులకి అవి కావాలి. వాళ్ళు షూట్ బూట్ వేసుకుంటే అయ్యో బాబోయ్ గొప్ప డైవిజనుడు అండి అంటూ ఉంటారు. నాలాంటి తెల్ల షర్ట్ ఏదో ప్యాంట్ వేసుకున్నాడు అనుకోండి, ఈయన సేవకుడా అంటూ ఉంది. మరి పౌలు చిరిగిపోయిన బట్టల్లో ఉన్నాడు. పౌలు చిరిగిపోయిన బట్టలతో. ఇది కాదు సంఘమును సంఘానికి నేర్పవలసిన ఇది కాదు, సంఘము నేర్చుకోవలసిన పాఠము కూడా ఇది కాదు. నువ్వెవరైనా సరే, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా సరే, పంటస్సు మీద ఉన్నా సరే, ప్రతివాన్ని దేవుడు పిలిచాడు. ఎందుకంటే దేవుని సంకల్పం నీ పట్ల ఉంది, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉన్నది. అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది తెలుసుకోనంత వరకు, ప్రభు మనసుని ఎరగనంత వరకు నీ జీవితము అరా కొరగానే ఉంటుంది. తెలుసుకున్న తర్వాత నీ జీవితము దినదినము కూడా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు, సంపూర్ణ ఫలం పొందాడు. ఈ దినములందు దేవుని చిత్తమును తెలుసుకున్నట్లయితే ప్రభున సంపూర్ణ సిద్ధిలోనికి వస్తావు. సంపూర్ణ సిద్ధిలోనికి, సంపూర్ణ మహిమలోనికి, సంపూర్ణ జీవములోనికి మనం ప్రవేశించగలుగుతూ ఉంటాం. ప్రభు మనసును ఎరిగిన వాడెవరు? ప్రభు ఉద్దేశాలు ఎరిగిన వాడెవరు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక అమ్మాయి, ఇదివరకు చాలా కాలం చెప్పాను కానీ ఇప్పుడు చెప్పని టైం సరిపోదని నేను షార్ట్కట్లో చెబుతూ ఉంటుంది. ఒక అమ్మాయి కాళ్ళు చేతులు లేవు. ఒకప్పుడు మంచి డాన్సరు, ఇప్పుడు ఈ కాలు లేదు, ఈ కాలు లేదు. తొడ వరకు కట్ చేశారు కాలు, ఇంకో కాలు కూడా తొడ వరకు కట్ చేసేసారు. ఈ చెయ్యి సగం కట్ చేసేసారు, ఈ చెయ్యి కూడా సగం కట్ చేసేసారు. ఎందుకంటే రోగం. ఒకప్పుడు యేసుప్రభు నమ్మమంటే నమ్మలేదు, తిట్టిని దూషించింది. తర్వాత ప్రభు నమ్మింది. ప్రభు నమ్మిన తర్వాత ఆమె జీవితంలో కుడికాలు తొడ వరకు తీసేశారు, ఎడమకాలు తొడ వరకు తీసేశారు, కుడి చెయ్యి తీసివేశారు, అలాగే ఎడమ చెయ్యి కూడా తీసేశారు. ఏం చేయాలని అమ్మ చెయ్యాలి. కానీ ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, బాగుపడిన తర్వాత మంచం మీద పరుండి, కాళ్ళు చేతులు లేని ముందు మంచం మీద పరుండి ఏడుస్తుందంట. రోజు ఏడుస్తుంది.
ఎందుకు ఏడుస్తుందంటే కాళ్ళు చేతులు లేవని కాదు ఏడడం. ఎందుకు ఏడుస్తుంది? కాళ్ళు చేతులు లేవని ఏడడం లేదు అమ్మాయి. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు నేనేమీ చేయలేకపోతున్నాను అని ఏడుస్తుందట. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, కానీ యేసయ్య కొరకు నేనేమి. ఎవరన్నారన్నమాట? అసలు అనుకుంటారా ఎవరన్నా? కాళ్ళు చేతులు లేనప్పుడు దేవుని కొరకు ఏం చేయగలవు నువ్వు? ఒకసారి బిగ్గరగా ఏడ్చిందంట ఇంట్లో. బిగ్గరగా వేస్తే అమ్మ పరిగెత్తుకుని వచ్చింది, పేట మంచమే పడిపోయిందేమో అని చెప్పేసి. తీరామోసి అమ్మాయి దగ్గరకు వచ్చి మంచమే పడుకొని ఏడుస్తుందంట. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావి అని అడిగితే అమ్మతో అంటుందంట, అమ్మ యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నన్ను రక్షించాడమ్మా, కానీ యేసయ్య కొరకు నేనేమీ చేయలేకపోతున్నాము. అప్పుడు తల్లి అన్నదంట, ఊరుకోవే, నేను నీకు చెయ్యాలి, నీకు స్నానం చేయించాలని నేను చేయించాలి, నీకు బట్టలు కట్టాలని నేను కట్టాలి, నీ తల దువ్వాలని నేను దువ్వాలి, నీకు అన్ని పనులు నేనే చెయ్యాలి, ఏ పనిని నేనే నీకు చెయ్యాలి, నువ్వేం దేవుని పని చేస్తావు అని అన్నప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, అమ్మ అలా అనగబాకమ్మా, అలాగనొద్దు, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నన్ను రక్షించాడమ్మా, కాబట్టి దేవుని కొరకు నేనేదో పని చేయాలను. ఏం చేయమంటావు? ఇసుపెత్తిపోయి అమ్మాయి ఉందా అక్కడికి, ఏం చేయమంటావు చెప్పు అని అడిగినప్పుడు వడ్రంగవాడిని పిలిచిందంట. అమ్మ వడ్రంగని పిలవమందంట. చూడండి ఎంత తెలివైందో చూడండి. ఎవరిని పిలవమంది? వడ్రంగని పిలవమందటండి. వడ్రంగని పిలవమంటే వడ్రంగని తల్లి కూతురి మీద ప్రేమతో ఒకప్పుడు కోట్లు సంపాదించింది అమ్మాయి, ఒకప్పుడు కోట్లు లక్షలు సంపాదించింది ఆ అమ్మాయి. ఆమె డాన్సర్. ఆ అమ్మ ప్రేమతో, కూతురి మీద ప్రేమతో వడ్రంగని పిలిచింది. వడ్రంగి వచ్చాడు. ఏమ్మా ఏంటి అని అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మ ఏమో పిలవమన్నారు, వచ్చాను నేను, మీ అమ్మగారు పిలిచారు, ఏం చేయమంటారు? వడ్రంగి నా చేతికి ఒక చెక్క చేయమన్నారు, ఈ మొండి చేయికి ఒక చెక్క చెయ్యి చేయమన్నారు. ఆ చెక్క చేతికి ఒక పెన్న పట్టే రంధ్రం చేయమంది. అలాగే చేసి చేతికి అమర్చాడు. అప్పుడు తల్లితో చెబుతుంది, అమ్మా నా ఫ్రెండ్స్ ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టేయమంట. ఆమె స్నేహితుల ఫోటోలన్నీ కూడా, స్నేహితుల ఫోటోలన్నీ, బంధువుల ఫోటోలన్నీ కూడా అమ్మ అక్కడ పెట్టేసి ఆల్బమ్ పెట్టినప్పుడు ఒక్కొక్క స్నేహితురాలకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఈమె చెప్పడం లేదు. ఈమె చెప్పవచ్చు, అమ్మ ఈ ఉత్తరం రాయని చెప్పవచ్చు, కానీ చెప్పడం లేదు. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టి నేను చెయ్యాలా పని. ఎవరు చేయాలి? నేను చెయ్యాలా పని అని చెప్పేసి. ఒక అక్షరం రాయాలంటే మొత్తం ముండుమంతా తిరగాల్సిందే. ఒక అక్షరం రాయాలంటే మొత్తం ముండుమంతా తిరగవలసిందే. ఒక ఉత్తరం రాయడానికి 15-20 రోజులు పట్టేదట. ఒక ఉత్తరం రాయడానికి 15-20 రోజులు పట్టేదట. ఎందుకమ్మా ఈ శ్రమ నీకు? నేను భోజనం పెడుతున్నాను కదా, తినవే, తిని పండుకో, ఏం చేస్తావు నువ్వు అని. అలాగ అనబాకమ్మా, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను చెయ్యాలి. ఆమె ఉత్తరాల పరిచర్య ద్వారా దేవుని బిడ్డ 5,000 ఆత్మల ప్రభు నడిపించిందంట. ఎంతమంది? 5,000 మంది ఆత్మను ప్రభువుని నడిపించినట్టు. కాళ్ళు చేతులు లేని ముండేమో. ఎందుకు చెప్తాను ఈ మాట? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎందుకొరకు దేవుడు నీకు ఈ వాక్యమును అందిస్తూ ఉంటున్నాడో ప్రతి వారు కూడా గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంతేగాని ప్రాణం పెట్టాడు రక్షణ పొందుకోను కంఫర్ట్ కోరుకోవద్దు. దేవుని కొరకు ఏం శ్రమ పడుతున్నావు? 3 పూటలు తినేసేసి హాయిగా పడుకుని సోమరితనముతో దేవానికి స్తోత్రం అని చెబుతూ ఉంటున్నాం. సోమరితనం,
తిండి, నిద్ర ఇవే ముఖ్యమైపోయిన మనుషులకి. చూడ్డానికి సెల్ ఫోన్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా ఒకవేళ వాడేమైనా ఆఫ్ చేశాడు అనుకోండి, ఆ టీవీ వాడు కానీ ఆ కార్యక్రమం ఒక 2 రోజులు 4 రోజులు ఆఫ్ చేశాడు అనుకోండి, అందరి ఫోన్లు కూడా ఎంగేజ్ వస్తాయి. అందరి ఫోన్లు కూడా ఏమొస్తాయి? ఎంగేజ్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఆడెందుకు ఇది ఆఫ్ చేసాడు అని చెప్పేసి, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి, వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు, కానీ ఎందుకనే మాట వాడు ఆఫ్ చేసాడు, ఈ తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పనికి మాలిన దాని కొరకు, సాతాను యొక్క ఉచ్చు కొరకు అలా మాట్లాడుకుంటూ ఉంటారే. అరే, ఒక సంఘ విశ్వాసి, ఒక సంఘమునకు వస్తున్న విశ్వాసి సంఘానికి ఈ వారం రాలేదు, ఎందుకు రాలేదని విచారం ఎవరికైనా ఉన్నదా? మన సంఘం గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. మరి ఈ సంఘములో ఈ తమ్ముడు రాలేదు, చెల్లెమ్మ రాలేదు, అక్క రాలేదు అని ఎవరికైనా విచారం ఉన్నదా? అమ్మ ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ చేస్తున్నామా? కనీసం ఫోన్ చేసి ఇంటికి వెళ్ళని పరామర్శిస్తున్నామా ఎందుకు రాలేదని? మనకెందుకులే, అది మన పని కాదు, సేవకుడు చూసుకుంటాడు. మనకెందుకు ఆ పని? మనము చర్చికి వెళ్ళామా లేదా, కానుక ఇచ్చామా లేదా, ప్రార్థన చేసుకున్నామా, ఇదే మనకు కావాలి. కానీ మానేసిన వాళ్ళ గురించి విచారం ఉండదు. ఎందుకు పిలిచినట్టు దేవుడు నిన్ను? ఎందుకు పిలిచినట్టు దేవుడు నిన్ను? దేని కొరకు పిలిచినట్టు దేవుడు నిన్ను? నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని ఇర్మియా గ్రంథములోనే మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను రక్షణలోకి పిలిచాడంటే, మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. భూమి మీద నీ బాధ్యత ఉన్నది, భూమి మీద నీ బాధ్యత ఉన్నది, నువ్వు చేయవలసిన పని ఉన్నది. దాని కొరకు నీ జీవితంలో 5 అనుభవాలు ఉంటేనే కానీ నీవెవరో నీకు తెలియదు, నువ్వు చేయవలసిన పని నీకు తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటివే ఒక 5 అనుభవాలు మీకు నేను చెప్తాను. ఈ అనుభవాలు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాయి. ఈ భూమి మీద మీకు దీవెనలు సమకూర్చో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర మాత్రము ధైర్యవంతుడుగా, బలవంతుడుగా, శక్తివంతుడుగా, దేవుని దగ్గర సిగ్గు నక్కరలేనటువంటి వానిగా ధైర్యముతో యోబు వలె దేవుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటావు. 5 అనుభవాలు చెప్పి నేను ముగించేస్తాను 5 నిమిషాలు. ప్రభునందు ప్రియమైన మొట్టమొదటిది ఏంటంటే దేవునితో సహవాసం చేయుట. మొన్న కొన్ని విషయాలు చెప్పాను, ఈ రోజున ఒక విషయం చెప్తాను. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని రోమాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం త్వరగా. రోమాపత్రికన అపోస్తల కార్యములు, క్షమించండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. వారు ఆ పట్టణములో ప్రవేశించి తమ బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. చాలు 120 మంది యేసుప్రభు వారు శిలువ మరణమైన తర్వాత 40 దినాలు అందరికి ప్రత్యక్షమై ప్రభువు దగ్గరికి, తండ్రి దగ్గరికి ఆరోహణం అయిపోయిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం 120 మంది ఎక్కడున్నారు? మేడగడ్డులో ఉన్నారు. ఎందుకొరకు ఉన్నారు? దేవుడు చెప్పాడు, పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేములోనికి వెళ్ళొద్దు. యెరూషలేములోనే ఉన్నారు. ఆ మేడగది విశాలమైనదండి, చాలా అందమైన మేడగది. ఆ స్తంభాలు చూస్తేనే ప్రభువునంటూ ముద్దు పెట్టుకోవాలంత అందము కలిగిన స్తంభాలు అవి. యేసు ప్రభు వారికి ఎవరు విందు చేసినా సరే గొప్ప వాళ్ళు విందు చేశారండి యేసు ప్రభు వారికి. ఆ మేడగదిని చూశాను నేను, ఆ మేడగదిలో ప్రార్థన చేసుకున్నాను నేను. అక్కడ ప్రభునందు ప్రియమైనటువంటి వారు గొప్ప మేడగది. ఎంతమంది పడతారంటండి? 120 మంది పట్టే మేడగది. ఎక్కడున్నారు? అక్కడ గది. అది దాన్ని ఏమన్నారు? పైన ఉన్నటువంటి గది. ఎంతమంది పడతారు గదిలో? అంత విశాలమైనటువంటి గది అది, అందమైనటువంటి గది అది.
దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చినటువంటి గది అది. యేసు ప్రభు వారి గదిలో విందును ఆఖరి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా సబ్బాతును ఆశ్రయించినటువంటి వాడు, అనగా ప్రభు బలను ఆచరించినటువంటి వాడు ఆ మేడగదిలో ఉన్నారు. 120 మంది కనిపెట్టుకుని దేని కొరకంటే దేవుని మాట ప్రకారంగా పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టుకున్నారు. ఆ మేడగదిలో వాళ్ళు కనిపెట్టుకున్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్న 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ఇల్లంటే నిండేను, కనబడి వారు ఒక్కొక్కరి మీద రాలగా నిండిన వారై హల్లెలూయా. చాలనైనా వారికి ఏమిచ్చిందంట? భాషల తర్వాత వాళ్ళకి ఏమిచ్చింది? దేవుని దగ్గర వాక్శక్తిని మనం నేర్చుకోవాలి, మనకు సంపాదించుకోవాలి. దేవునితో సహవాసం ఎందుకంటే ప్రార్థన చేయటమే కాదు, వాక్శక్తిని కూడా ఏం చేయాలి? సంపాదించుకోవాలి. నువ్వు మాట్లాడినప్పుడు కార్యములు జరగాలి, నువ్వు మాట్లాడినప్పుడు దీవెనలు జరగాలి, దీవించబడాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దెయ్యములు వెళ్ళగొట్టబడాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు రోగములు స్వస్థపరచబడాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అనేకమంది మారుమనసు పొందాలి. అటువంటి వాక్శక్తిని దేవునితో సహవాసం చేసుకుని సంపాదించుకుంటూ ఉంటాడు. పాట పాడుకోవడం కాదు, ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశ అయితే ఉంది నాలో. ఎలాగా పాడుకుంటాం మనం పాటలు? ఆనాటి పౌలులాగా బ్రతకాలని. బ్రతకాలంటే దేవునితో సహవాసం మనకు ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం మనకు ఉండాలి. అన్యులతో కాదు మన సహవాసం, దేవునికి భయపడని వారితో కాదు మన సహవాసం, దేవునికి ఇష్టలు కాని వారితో కాదు మన సహవాసం, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారితో, ప్రార్థన చేయి వారితో, పరిశుద్ధతను ప్రేమించు వారితో, మహిమను సంపాదించుకున్న వారితో, సంపాదించుకోవాలని ఆశపడుతున్న వారితో మన సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని శక్తిని పొందుకుంటూ ఉంటావు. మొట్టమొదటిగా భాషలతో మాట్లాడడం కాదు, దేవుని శక్తిని పొందుకోండి. దేవుని శక్తి కొరకు దేవునితో సహవాసం చేయాలి. దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. అన్యుడైనటువంటి బిలాముకి ఇచ్చాడు కదా, మోషేకి ఇచ్చాడు కదా, యెహోషువకి ఇచ్చాడు కదా, దావీదుకి ఇచ్చాడు కదా, మొర్దెకైకి ఇచ్చాడు కదా, యేసేపుకి ఇచ్చాడు కదా, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఇచ్చాడు కదా. దేవుని దగ్గరకు వస్తున్నాము, దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? చిత్తము ప్రభు అండంగాని చెప్పిన పని చేయలేకపోతూ ఉంటున్నాం. చిత్తం అంటున్నాం, అలాగే ప్రభు అంటూ ఉంటున్నాం. ఇదిగో నువ్వు సహవాసం చేయమని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఎందుకు? నీ నోట శక్తి గల మాటలు ఉంటాయి. ఒక దైవజనుడు సికింద్రాబాద్ స్టేషన్లో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఒక దైవజనుడు పిలిచారు. ఆ దైవజనుడి పేరు రోనాల్డ్ బోంకే. గొప్ప దైవజనుడు. కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. ఆ దైవజనుడు అన్ని దేశాలు కూడా ఊరితొలగిస్తున్నాడు. వేల మంది రక్షణలోకి వస్తున్నారు, దయ్యములు వెళ్ళిపోతున్నాయి, రోగాలు తగ్గిపోతూ ఉంటున్నాయి. కేవలం నోటి మాట. ఆ దైవజనుడిని ఎలాగైనా సరే చంపేయాలి, ఆ దైవజనుడిని ఎలాగైనా సరే మన భారతదేశం రానివ్వకూడదని మన భారతదేశంలో కొంత మాంత్రిక శక్తులు చాలా ప్రయత్నం చేశారు. బలమైనటువంటి మాంత్రికులని వాడు మంత్రించి పెట్టాడంటే మనిషి చచ్చిపోవలసిందే. అటువంటి బలమైనటువంటి మాంత్రికుల్ని నలుగురిని తీసుకొచ్చారు. నలుగురిని తీసుకొచ్చారు. జరిగిన చరిత్ర చెబుతున్నాను, సికింద్రాబాద్లో జరిగిన చరిత్ర చెబుతూ ఉంటున్నాను. ఆ మాంత్రికులు తీసుకొచ్చారు.
ఆ మీటింగ్ నలుగురికి 4 మూలలో వీళ్ళకి తెలియకుండా ఆ సభను నడిపిస్తున్నటువంటి వారికి, ఆ సభలో ఉన్న వారికి, ఆ సభను నిర్వహిస్తున్న వారికి తెలియకుండా 4 దిక్కుల్లో రహస్యముగా నలుగురిని పెట్టి మంత్రోచ్చరణ చేస్తూ ఉంటున్నారు. ఆ దైవజనుడు స్టేజ్ ఎక్కంగానే రక్తము కక్కుని రక్తము కక్కుని చచ్చిపోయేటట్టుగా మంత్రోచ్చరణ జరుగుతూ ఉంటున్నది. రోనాల్డ్ బొంకే గారు యథావిధిగానే వస్తూ ఉంటున్నాడు, సభలోనికి నవ్వుతూ వస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ప్రభునందు ప్రేమ ఆ మాంత్రికులు ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి వారుగా, క్షుద్ర పూజలు మంత్రాలు మరి వల్లిస్తున్నటువంటి వారు కనబడుతూ ఉన్నారట. అలాగా నలుగురు కూడా కలిసి 4 దిక్కుల్లో ఉండి మంత్రిస్తూ ఉంటున్నారు. రోనాల్డ్ బొంకే గారు స్టేజ్ మీదకి వస్తూ ఉన్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, హల్లెలూయా అన్నాడట. ఏమన్నాడు? హల్లెలూయా అనగానే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 4 మాంత్రికులు కూడా నేల మీద పడిపోయి, కూర్చున్న వాళ్ళు నేల మీద పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నారట. ఈ మాట వాళ్ళు కూడా విన్నారు. గిలగిల కొట్టుకుంటున్నప్పుడు సభ జరుగుతుంది. ఈయన సభ మీద స్టేజ్ మీద కొండి హల్లెలూయా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మళ్ళీ మాట్లాడుతూ తను పరిచయం చేసుకుంటూ ప్రతి మాటకు హల్లెలూయా అని చెప్తూ ఉంటున్నాడు. ఈలోగా ఒక అరగంట పోయేసరికి, 45 నిమిషాలు పోయేసరికి కొంతమంది వ్యక్తులు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాంత్రికులను సభ దగ్గరకు మోసుకొని వస్తున్నారట. మాంత్రికులు ఏం చేస్తున్నారు? సభ దగ్గర మోసుకొని వస్తున్నారటండి. గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళకు సభ దగ్గరకు వచ్చి ఆ సభ దగ్గర పాడవేసినప్పుడు ఆ బొంకే గారి ముందు పాడేసిన, ఏంటి వీళ్ళు తీసుకొచ్చారేటి అని చెప్పేసి అన్నారట. అప్పుడు 4 మాంత్రికులు అంటున్నారంట, ఇదిగో నిన్ను చంపాలని మేము ఇక్కడికి వచ్చాము, కానీ నువ్వు వేదిక ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నావు. ఆ మంత్రం ఏదో మాకు తెలియదు. ఒక మాట అన్నావు, హల్లెలూయా అనే మాట పలికావు. నువ్వేదో మంత్రించావు. ఆ మంత్రానికి మేమందరము కూడా పడిపోయి కొట్టుకుంటున్నాం. మాకు మంటలు వస్తున్నాయి, మాకు ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి, మాకు మంటలు వస్తున్నాయి, మా బ్రతుకు పోయేటట్టు ఉన్నది, మా ప్రాణాలు పోతాయి. కాబట్టి మీ దేవునికి ప్రార్థన చేసి మమ్మల్ని కాపాడు మహాప్రభు అని చెప్పేసి రోనాల్డ్ బొంకే గారి దగ్గర ఆ మాంత్రికులు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, దేవుని అంగీకరించి దేవుని సేవ చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఎందుకు ఈ మాట చెప్పాను మీకు నేను? వాక్శక్తి ఎందుకు అడుగుతున్నానంటే, మీకు గుర్తుందా లేదని, మర్చిపోతారేమో, నాతో ఫాలో అవ్వట్లేదని చెప్పేసి నాకు భయం. నిజంగా మన సంఘంలో చెప్తున్న మాటలు ఎవరు ఫాలో అవ్వట్లేదు అనుకుని మర్చిపోతున్నారు మీరు. వాక్శక్తి కావాలి. ఆ రోనాల్డ్ బొంకే గారు హల్లెలూయా అని మాట్లాడంగానే అనేక మంది పడిపోయారు. వేల మంది రక్షించబడ్డారు. నీ నోటి మాట అలాగ ఉండాలి. అటువంటి మాటలు ఉన్నట్టే మన నోటిని, నాలుకని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏళ్ళ మీద సోది చెప్పడం కాదు. తప్పు చేసినా చెప్పొద్దు. నీకు ఇష్టం లేని పని చేసినా సరే చెప్పొద్దు. నువ్వేం చెప్పాలనుకుని దేవుని చెప్పుకో అంతే. అదొక్కటే క్షేమకరమైన మార్గం తప్ప మిగతా మార్గాలన్నీ కూడా నీకు నష్టం చేసే మార్గములే, నీకు కీడు చేసే మార్గములే, నీకు శాపము తెచ్చే మార్గములే, నీకు దోషములు అంటించే మార్గములు అవన్నీ కూడా. చిన్నపిల్లల దగ్గర కూడా చెప్పకుండా మాటలు చెప్తూ ఉంటాం. చిన్నపిల్లల దగ్గర కూడా ఆడకూడని మాటలు ఆడుతూ ఉంటాం. ఎదుటివారి మీద ద్వేషము నూరు పోస్తున్నట్టు లెక్క. ఎదుటివారి మీద ద్వేషము నూరు పోస్తున్నట్టు లెక్క. జాగ్రత్త. నువ్వు శక్తిని పొందుకోవడానికి దేవుడిని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో ఎందుకు సహవాసం అంటే శక్తి పొందుకునేంత వరకు దేవునితో సహవాసము చెయ్యాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునితో సహవాసం చేయాలి. రెండవదిగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో ఉండాలి, సత్సంబంధం కలిగి ఉండాలి.
నువ్వెవరైనా చదువుకున్నా చదువు రాకపోయినా, ప్రభుని దగ్గర జ్ఞానమున్న జ్ఞానము లేకపోయినా, తెలివి ఉన్న తెలివి లేకపోయినా, ఎవరైనా చేయవలసిన పని దేవునితో సంబంధం కలిగి ఉండుట. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానమ్మా అయ్యా అంటూ ఉంటాడు ఆయన. ఈ సంబంధం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, మనకు ఆపద కలిగినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళగలిగిన గృహం ఏదైనా ఉందంటే అది యేసయ్య గృహమే. నీకు అవసరం ఏర్పడినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళగలిగినటువంటి గృహం ఏదైనా ఉందంటే, నిన్ను కాపాడే గృహం ఏదైనా ఉందంటే అది యేసయ్య గృహమే ఉంది. అక్కడికి వెళ్ళి మనము దేవుని దగ్గరతో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం మనకుందా? ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వారు, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం చూడండి. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనం త్వరగా. వారు పేతురు యోహానులు ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగిరి, గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారు వాళ్ళు? పేతురు యోహానులు, చేపలు పట్టుకునేవాళ్ళు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ. అందులో భర్తమై భిక్షమడుకునేవాడు. భర్తమై ఎవరు? గుడ్డివాడు, భిక్షమెత్తుకునేవాడు గుడ్డివాడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందులో యేసుప్రభు శిష్యులు ఆయన ఒకడు. అటువంటి వారికి ఇప్పుడు ఏమొచ్చింది? వాళ్ళకి దేవుని దగ్గర గొప్ప ధైర్యం దొరికింది. వాళ్ళకి ఏం దొరికింది? వాళ్ళకి ధైర్యము దొరికింది. ధైర్యము దొరికింది, వాక్శక్తి కూడా దొరికింది. ఎందుకు దొరికింది వాళ్ళకి? దేవునితో సంబంధము కలిగి ఉన్నారు. దేవునితో సత్సంబంధము కలిగి ఉన్నారు. దేవుని ఇంట్లోకి వెళ్తారు, ఇంట్లోంచి బయటకు వచ్చి లోకంతో మాట్లాడుతారు, మళ్ళీ లోకంలోనికి వెళుతూ ఉంటారు. ఈ భూమి మీద మనం బ్రతకడానికి, దేవుని వాక్శక్తిని మనం ఉచ్చరించడానికి మనకు కావాల్సి ఏంటండి? ధైర్యము కావాలి. ఈ లోకము, ఈ లోకపు శక్తులు, ఈ లోకపు మనుషులు నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎలా ఉండాలి? వాళ్ళకి నీవు వాళ్ళకి భయపడవద్దు. నీవు వారికి భయపడవద్దు. ధైర్యముతో సత్యము మన దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఏది మన దగ్గర ఉంది? సత్యం మన దగ్గర ఉన్నది. అబద్ధము వాళ్ళ దగ్గర ఉన్నది. సత్యము అబద్ధము దగ్గర భయపడాలా? లేకపోతే అబద్ధం సత్యం దగ్గరకు వచ్చి భయపడాలా? అబద్ధమే సత్యము దగ్గర భయపడాలి, కానీ సత్యం అబద్ధం దగ్గర భయపడదు. అట్టి ధైర్యం నీకు ఇస్తూ ఉంటాడు. ధైర్యమే నీకు ఆస్తి, ధైర్యమే నీ కంఫర్ట్, ధైర్యమే ప్రభు నీ జయ జీవితానికి దేవుని జెండా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి ధైర్యం ఎవరికి ఉన్నది? పేతురు యోహానులకు ఉన్నది. ఆనాడు ఆ ప్రభుత్వ అధికారులు చూసి వాళ్ళని చూసి ఏం చేయరు? భయపడ్డారటండి, ఆశ్చర్యపడ్డారటండి వాళ్ళ ధైర్యం చూసినప్పుడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునితో మనకు సత్సంబంధం ఉండాలి. అంతేకాదు దేవుని దగ్గర, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ ఐడెంటిటీ ఉండాలి. దేవుని దగ్గర మనకేముండాలి? గుర్తింపు ఉండాలి. దేవుడిని నీ పేరు ఎత్తగానే అవును అతను నాకు తెలుసు అని అన్నట్టుగా ఉండాలి. దేవుని పేరు చెప్పంగానే నీవు అన్యుల దగ్గర దేవుని పేరు చెప్పకుండా అవును యేసయ్య నా రక్షకుడు అని ఐడెంటిటీ ఉండాలి, గుర్తింపు ఉండాలి. నువ్వు దేవుని గుర్తిస్తున్నావు మంచిది, కానీ దేవుడిని గుర్తించాడా? దేవుడు నీకు ఐడి కార్డు ఇచ్చాడా? స్కూల్లో మనుషులకి, టీచర్లకి, విద్యార్థులకి ఏముంటుంది? ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళకి, బ్యాంకులో ఉద్యోగాలు చేసేవాళ్ళకి, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా ఒక యూనిఫార్ము, ఒక ఐడి కార్డు కంపల్సరీ ఉంటుంది. మరి దేవుని సముఖంలో ఉన్న మనకేముండాలి? వీళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు ఎలా గుర్తించారు? వీళ్ళు యేసుతో పాటు ఉన్నవారని, వీళ్ళు యేసు బడిలో ఉన్నవాళ్ళు. ఈ ధైర్యం ఎక్కడ వచ్చింది? యేసు బడిలో ఉన్నది కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. యేసు బడిలో ఉన్నారు కాబట్టి అద్భుత కార్యములు చేయగలుగుతూ ఉంటున్నారు. యేసు బడిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రార్థనలు చేయగలుగుతూ ఉంటున్నారు, దేవునితో మాట్లాడగలుగుతున్నారు. ఆ ఐడెంటిటీ మనకు ఉండాలి.
దేవుని దగ్గర ఐడెంటిటీ సంపాదించుకోవాలంటే దేవునికి మనం స్నేహితులు అవ్వాలి. హల్లెలూయా. దేవునికి మనం ఏమవ్వాలి? స్నేహితులు అవ్వాలి. అనగా దేవుడు నీతో స్నేహం చేయాలి. నువ్వు దేవునితో, ఇద్దరి మధ్య ఎప్పుడు స్నేహం కుదురుతుంది? ఏమండి? నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఏకమైపోయినాయి అనుకోండి, అప్పుడు ఇద్దరి మధ్య ఏం కుదురుతుంది? నా అభిప్రాయాలకి మీరు వ్యతిరేకంగా మాట్లాడక మీతో స్నేహం చేయగలనా? చేయలేము. ప్రభు నందు మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలతో మీ అభిప్రాయాలతో నా అభిప్రాయము కుదరకపోయినప్పుడు నాతో మీరు సాహసం చేయగలరా? చేయలేరు. దేవుని బిడ్డలారా, దాన్ని ఏమంటారండి? ఐడెంటిటీ, సహవాసం. అందుకని అబ్రహాము ఉద్దేశాలు ఒకటే, దేవుని ఉద్దేశాలు కూడా ఒకటే. అందుకని అబ్రహాం ఏమని పిలువబడ్డాడు? స్నేహితుడు అని పిలువబడ్డాడు. అందుకని యేసుప్రభువు వారు కూడా యోహాను సువార్త ఏం చెప్తున్నాడు? మీరు నా స్నేహితులని పిలుస్తున్నాను అంటూ ఉంటున్నాడు. దేవాది దేవుడు మనిషి జాతిని చూసి అందులో కొంతమంది ఏర్పాటు చేసుకుని మీరు నా స్నేహితులని చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఐడెంటిటీ సంపాదించుకోవాలి మనం. అనగా దేవునికి విరోధమైనది ఏమి చేయకూడదు, దేవునికి విరోధమైనది ఏది కూడా మనము చేయకూడదు. మనకి విరోధమైనది ఏదని వచ్చినప్పుడు దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. మోషేకి ఐడెంటిటీ ఉంది కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ నమ్మకం ఉందా? దేవుని బిడ్డలారా, నమ్మకముగా దేవుని మందిరం రాగలుగుతున్నాం ప్రతి ఆదివారం. దీంట్లో మీకు ఐడి కార్డు ఇస్తాడు దేవుడు. నమ్మకం. ప్రతి స్కూల్కి వెళ్తున్నావు అనుకోండి, స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీకు ఐడి కార్డు ఇస్తారు. ఆ స్కూల్కి అప్పుడు మానేస్తున్నాం అనుకోండి, అటు ఐడి కార్డు ఇస్తారు. కానీ ఐడి కార్డు వెనకాల ఇర్రెగ్యులర్ స్టూడెంట్. దేవుని బిడ్డలారా, వాడిని స్కూల్లోనే ఉంటాడు కానీ వేరే జమలు లెక్కేస్తుంటారండి. వాడిని లెక్కలోకి తీసుకోరవండి. నేను అడుగుతున్నా, ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తున్నావా? ఐడి కార్డు ఇస్తాడు ఆయన. 52, 57 ఉంటాయి ఆదివారాలు. ఇప్పుడు మన నెలాఖరు తెచ్చుకుంటాం. మరి జనవరి వస్తుంది కదా, 1వ తారీఖున డిసెంబర్ మాసంలో జనవరి 1 1వ తారీఖు తెచ్చుకోడు. ఈ నెలలో ఒక్క ఆదివారం కూడా మానవులు ఎవరు చేస్తుంటే 4, 5 ఇస్తారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ కార్డు ఇవ్వలేము, మేనేజలా. దేవుని బిడ్డలారా, ఐడెంటిటీ చేయాలి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఎవరికి ఇస్తాడు? మోషే మొర్ర పెట్టగా నేను అతనికి ఏం చేస్తాను? మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. అబ్రహాముతో కూడా ముఖాముఖిగానే మాట్లాడుతూ ఉంటున్నాడు. నా స్నేహితుడు అండి. ముందర ఎంతమంది రిక్వెస్ట్లు వచ్చినా సరే నా స్నేహితుడు అక్కడికి వచ్చాడు అనుకోండి, ఎవరి గురించి ఆలోచన చేస్తాను? అరే మీ అందరూ పక్కన పెట్టండి, ఏంట్రా ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతానండి. అంతే. ముందు చూస్తాను, చూడలేదు. లేదు ముందు రారా బాబు అని ఎంతమంది 100 మంది కింద లిస్ట్ ఉన్నా సరే, 100 మంది కింద ఉన్నా సరే అని మొదటి స్థానంలో పెడతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఐడెంటిటీ మనం సంపాదించుకోవాలి. ముందేం చెప్పాను? దేవునితో సహవాసం. రెండోది ఏం చెప్పాను? ఏమండి? దేవునితో సంబంధం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. మూడోది ఏంటి? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మూడోదే చెప్తున్నాను కదా మీకు. ఐడి ఏం సంపాదించుకోవాలి? ఐడెంటిటీ సంపాదించు. నాలుగోది ఏంటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఐదవది ఏంటంటే, నాలుగవదా ఐదవదా? దేవుని సన్నిధిని మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్నవాడు సామాన్యుడు కాదండి. మోషే అంటాడు కదా, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము కనానుకి వెళ్ళము, అరణ్యములోనే ఉండిపోరు. ఇక్కడే మాకు బెటర్, ఎందుకంటే ఇక్కడ ఉన్నావు కదా. దేవుడు అన్నాడు, మోషే నేను వస్తే
మీరు తిక్క తిక్క పనులు చేస్తారు. మీ తిక్క తిక్క పనులు చూస్తుంటే నాకు తిక్కరేగిపోద్ది, మిమ్మల్ని చంపేస్తాను, కాబట్టి నేను రానన్నాడు. నువ్వు రాకపోతే ఇక్కడ ఉండిపోతాను. అప్పుడు మోషే అన్నాడు, నేను రాను కానీ నా సన్నిధి నీకు, నా కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీరు వెళ్ళండి అన్నప్పుడు మోషే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మనతో ఉన్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన కుమారుడైన రక్షణ మనతో ఉన్నది. కాబట్టి ఆ సన్నిధిలోనూ ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ఉండురో వారి మధ్యన ఆ సన్నిధి మేడగది అనుభవం. వల్ల ఆ సన్నిధి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ధైర్యము, బలము, శక్తి మనకు దొరుకుద్ది. ఎక్కడైనా ధైర్యం దొరుకుద్ది, బలం దొరుకుద్ది అండి. ఏమండి, ఏలియా ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? ఆహాబు యొక్క రాజ్యంలోనికి, ఆ రాజ్య సింహాసనానికి వచ్చి, నేను ఎవరి సన్నిధిని, అరే బాబు ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? రాజు ముందు మాట్లాడుతున్నాడు. దేవుడు ధైర్యం ఎక్కడ? దేవుని సన్నిధిలో మనకేం దొరుకుద్ది? ధైర్యం దొరుకుద్ది. దేవుని సహవాసంలోని ఆ శిష్యుడికి ఏం దొరికింది? ధైర్యం, వాక్శక్తి దొరికింది, వాళ్ళకి ధైర్యం దొరికింది. అక్కడ దేవుని బిడ్డలారా, లేమని చూసి భయపడవు, కష్టాన్ని చూసి భయపడవు, శ్రమను చూసి భయపడవు, ఈ కార్యం జరగలేదు దాని గురించి విచారించవు. దేవుని చిత్తమును బట్టి దేవుడికి తగిన కాలములో దేవుడు నన్ను ఇచ్చేస్తాడు. ధైర్యముతో విశ్వాసమును కొనసాగించుకుంటూ ఉంటా. దేవుని సన్నిధిలో మనకు దొరికేది ఏంటంటే దేవుని యొక్క ధైర్యం మనకు దొరుకుతుంది. ప్రభునందు ఆఖరిది ఏంటంటే శక్తి. శక్తి అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. వాగ్దానాలు ఎక్కడ ఉండాలి? పెదవుల్లో కాదు, హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం దొరుకుద్ది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా వాక్యం అబ్రహాముకు ప్రత్యక్షమైనది. అలాగే దేవుని వాక్యం ఎక్కడికి వచ్చింది? అరణ్యములో ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చింది. జకరియా కుమారుడు అయినటువంటి ఆ యోహాను దగ్గరికి వాక్యము వచ్చింది. ఎక్కడైనా ధైర్యం వచ్చిందంటే ఏమన్నాడు? ప్రజలందరూ చూసి ఏమన్నాడు? అరణ్యములు తోలినట్టు ఇక్కడ ధరించుకొని మిడతలను అడుగుతేను తింటున్నటువంటి మొరటోడులా కనిపిస్తున్నటువంటి యోహాను ఏమంటారంటే, శాస్త్రులు పరిచయాల దగ్గరకు వచ్చి, రాజుల దగ్గరకు వచ్చి, అధికారుల దగ్గరకు వచ్చి అన్నాడు కదా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోండి, మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫలించకపోతే ఇదిగో చెట్టు వేరు దగ్గరే గొడ్డలి ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు కదా. ఆ పిలుపుకి తగినట్లుగా మనం ఏం చేయాలి? పని చేస్తూ ఉన్నామా లేదా? సోమరులాగా ఉన్నామా? పని చేస్తున్నామా? ఆదివారం నుంచి ఆదివారం వరకు ఒక్కరిగారి కానీ సువార్త చెప్పావని వెళ్ళి, కానీ సంఘంలో రాని వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదమని అడిగావా? ఒక్క రోగినైనా దర్శించి కనీసం చిన్న ప్రార్థన చేసావా? ఇందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు. ఇందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు. పిలుపు మర్చిపోయి, దేవుని పని మర్చిపోయి లోకములో పెంటను తవ్వుకున్నట్టుగా తవ్వుకుంటూ ఉంటున్నావు అన్నీ కూడా. ఓ పక్కన దూతేమో నీతి కిరీటం, జీవ కిరీటం పట్టుకుని నిలబడ్డా నీ పక్కనే. నువ్వు ఇలా తిరిగితే నీతి కిరీటం పెట్టమని దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తామంటే ఆ నీటి కిరీటం అని చూపట్లేదు, పెంట వైపు చూస్తూ ఉంటున్నాం. ఆ పెంటను తవ్వుకుంటూ ఉంటాం. ఎందుకురా పెంట తవ్వుతుంటే దీంట్లో బంగారం దొరుకుద్దేమని చెప్పేసి. అది పెంట, దాంట్లో బంగారం దొరుకుద్దా? అది పెంటని తెలుసుకునేంత వరకు నువ్వు ఇలా చూసామనుకోండి, దేవుని నీటికి నెత్తిమే పెడతాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునికి నీకు ఒక ప్రత్యేకమైన, నీ గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఆయన దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయమంటావు ప్రభు? పిలిచావు కదా, ఏం చేయమని అడగండి, దేవుడు చెప్తాడు. ఆ పనే చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనే చెయ్యి. నువ్వు సాక్ష్యం చెప్తావు, సాక్ష్యమే చెప్పు. సువార్త ప్రకటించు. పాటలు పాడితే పాటలే పాడు. వాయిద్యాలు వాయించండి. చచ్చి తుడుస్తావు, చచ్చి తోడండి. లేకపోతే సాపలేస్తావు, సాపలేయండి. పరిచయం చేస్తే పరిచయం, అక్కడే మీరు అభివృద్ధి పొందండి. అందుకొరకు దేవుడు పిలిచాడు. ఇంటిలో ప్రతి వస్తువు ఉన్నది కానీ మనకి. వాష్రూములో డొక్కు కూడా మనకు అవసరమే కాదా?
దాని పని అది చేయవలసిందే. ఏమండి దాని పని అది చేయవలసిందే. పట్టుచీర పని పట్టుచీర చేయవలసిందే. బంగారు పని బంగారం చేయవలసిందే. వంట పాత్రల పని ఏ పాత్ర కూడా ఖాళీగా ఉంటే ఏం చేస్తామన్నని దీన్ని ఉపయోగించడం ఎవరికైనా ఇచ్చేయాలి. లేకపోతే పాసామనుడికి అమ్మేయాలి. దేవుని బిడ్డలారు కాబట్టి సంఘములో ప్రతి వారికి కూడా ఏముంది? పని ఉన్నది. ఆ పని కొరకు దేవుడు పిలిచాడు. అందుకుని దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని గురించి ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎట్టి పిలుపుతో పిలిచాడో ఆలోచన చేయమంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి వారు కూడా వారి వారి పనిలో మరి ప్రవీణులు అవ్వాలి, దేవుని దగ్గర ప్రయోజకులు అవ్వాలి. అందుకొరకు ఇర్మియాని పిలిచాడు. ఇర్మియా జీవితం ధన్యము అయినది. మనల్ని కూడా పిలిచాడు. మన జీవితం కూడా ఏం చేయాలి? ధన్యం చేసుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.